హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రేమకైతే ఏం చేయాలో తెలియని సమయంలోన ఐడియా ఇచ్చింది శ్రీవల్లి. అదే ఐడియా ఇచ్చిన శ్రీవల్లి రామరాజు దగ్గరికి వెళ్ళి, రైస్ మిల్లు దగ్గరికి వెళ్ళి, మామయ్య మీకు తెలియకుండా ప్రేమ అయితే ట్యూషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది అని రామరాజు గారికి అయితే చెప్పిందనమాట. వేదావతి గారు కానీ, ప్రేమ గారు కానీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మామకైతే చెప్దామనికేంది ప్రేమ. కానీ అంతకుముందే రైస్ మిల్ దగ్గరకు వెళ్ళి శ్రీవల్లి అయితే ఈ విషయాన్ని చెప్పింది. ట్యూషన్ స్టార్ట్ చేసిందనే విషయం అయితే చెప్పింది. ఇంటికి వచ్చిన రామరాజు గారు అయితే, వేదావతి ట్యూషన్ స్టార్ట్ చేసిందంట కదా ప్రేమ అని వేదావతి గారిని అయితే అడిగారు. మేము ఇంటికి వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నామండి, అప్పుడే మీకు ఈ విషయం తెలిసిందా అని అంటది వేదావతి. అంటే నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నావా? అంటే నాకు ఒక మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదా అని రామరాజు గారు అయితే కోపంతోన అడిచాడు వేదావతిని. ట్యూషన్ స్టార్ట్ చేయడానికి రామరాజు గారైతే ఒప్పుకోడు. నేను ధీరజ్కి సహాయంగా ఉందాం అనుకున్నాను కదత్తయ్య, కానీ ఇలా జరిగింది అని చాలా బాధపడుతుంది ప్రేమ. ధీరజ్ కూడా నేనే కష్టపడతాను ప్రేమ, నీ కాలేజీ ఫీజు, నీ అవసరాలు అన్నీ కూడా నేనే చూసుకుంటాను అని అంటాడు ధీరజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మాత్రం వాచ్ వీడియో.